Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కావస్తుంది. కానీ దున్నపోతు మీద రాళ్ల వర్షం కురిచినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు చలనం లేకుండా ఉన్నది. ఎందుకంటే మనము మన స్థితిగతులు మన బాధలు మనకు తెలుసు కాబట్టి ఈ వచ్చిన ప్రభుత్వానికి తెలియదు. మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి సంతోషంగా మహిళలకు అందించిండు. ఎందుకంటే అది పెట్టుబడి పెట్టి చేసే పని కాదు కాబట్టి ఉచితంగా మహిళలకు పథకం అందించిండు కాబట్టి అదే సంతోషంతో ఆటో కార్మికులకు ఆదుకుంటే జీవన భృతి కింద ప్రతి నెలకు 15,000 ఇస్తే మేము కూడా మహిళల లెక్క సంతోషపడతామని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళనైతే ఎంత ఆనందంతో వారికి మీరు వెంటనే 3 రోజులలో ప్రభుత్వం ఏర్పడగానే 3 రోజులలో ఈ మహాలక్ష్మి పథకం పెట్టి వాళ్ళకు అవకాశాన్ని కల్పించిందో మాకు నెల రోజులైతుంది. మా కుటుంబాలు బ్రతకడానికి కోసము, మా పిల్లల ఫీజు కట్టడానికి కోసము, మేము ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి కోసము, ఆటో ఫైనాన్స్ కట్టుకోవడానికి కోసము ఎంతైతే బాధపడుతున్నామో నెల రోజులు కావస్తుంది. రేవంత్ రెడ్డి గారు కొంచెం మా వైపు నుంచి ఆలోచించి మా సమస్యలు పరిష్కరించడానికి కోసము ప్రయత్నాలు చేయాలని ఇకనైనా మేము చెప్తున్నాం. ఇప్పుడు నెలలో కనీసం మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలైనా పర్వాలేదు, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు దయచేసి మా వైపు నుంచి ఆలోచించండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తారు. కవులు, కళాకారులు, మేధావులంతా ఈరోజు నిలబడి మా బిడ్డ ఒకరు బ్రతకలేక కుటుంబాన్ని పోషించలేకుండా నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఆత్మహత్యలు ముందుకు పోకుండా, ఆత్మహత్యలు కాకుండా మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మీకు ఈ సభా వేదిక నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. శ్రీ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మా కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయమని మీకు నెల రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. నెల రోజుల నుంచి విజ్ఞప్తి చేసినా కూడా మీకు ఆలోచన వస్తలేదు, చలనం వస్తలేదు. మేము కూడా సమాజంలో ఒక